ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వప్న స్వామి బ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. అందరికీ గుడ్ మార్నింగ్. ఇక ఈరోజు వచ్చేసి ఎంత 28 కదా డేట్. అయితే మంచి ముహూర్తాలు అనేటివి ఈ ఏప్రిల్ మంత్లో 28 అంటే ఈ రోజు వరకే ఉన్నాయంట. ఇది దాటితే మళ్ళీ 3 months వరకు మంచి రోజులు లేవంట. అందుకని చెప్పేసి మార్నింగ్ సడన్గా అయితే మా ఇంటి దగ్గర సౌకోట్ అంటాం మేము, అంటే దర్వాజాకి డోర్కి ఎక్కించే సౌకోట్ ఉంటుంది కదా, అదైతే ఎక్కిస్తున్నాము. పొద్దున్న నుంచి పోదాం అనుకున్నాము. ఇక మా పెద్దాడ పర్చి ఇంకా రాలేదు, చిన్నాడ పర్చి కూడా రాలేదు. ఇద్దరు వస్తున్నారంట. ఇక వాళ్ళు వచ్చే వరకు ఏమంటారు కొబ్బరికాయ గుమ్మడికాయ అవన్నీ కావాలి కదా, అవి దేనికి అని చెప్పేసి మా ఆయన మా అత్తమ్మ ఇద్దరు కలిసి అటు పోయినారు. ఇక మేము అందరం కలిసి ఇప్పుడు మా ఇంటికి పోతున్నాము. అక్కడికి పోయినాక మిగతా వీడియో మా బ్లాగ్లో చూపిస్తా. ఇక ఇప్పుడైతే వీళ్ళు ఇంకా రెడీ అయితే లేరు. పొద్దున్న నుంచి చెప్తున్నా 12 గంటలకేమో ఫిక్స్ అయింది. ఇంకా ఈరోజే లాస్ట్, ఈరోజే అంటే ఎక్కియాలని చెప్పేసి. ఇది దాటితే మళ్ళీ 3 months వరకు లేదు కదా, ఇక అందుకని చెప్పేసి సడన్గా అయితే అయిపోయింది. పొద్దున్న నుంచి చెప్తున్నా అన్న పోదాము వదిన పోదాం అని అంటే, ఇక వదిన వాళ్ళు వస్తున్నారు అనుకో, అన్న వాళ్ళే ఇక కొంచెం అటు ఇటు ఉన్నారు. దేనికి అటు ఇటు ఉన్నారు? ఎండ కొడుతుంది ఇప్పుడు ఎందుకు జ్యోతి అని చెప్పినాము. అదే చెప్పబోతున్నా. మళ్ళీ మీ ఊర్లో ఏమో ఉంది కదా, మా ఊర్లో కదా అక్క వాళ్ళు. ఓకే. అందుకని చెప్పేసి అక్క రానికి కొంచెం లేట్ అవుతుంది. ఇప్పుడు 5 వరకు కంప్లీట్ అయిపోతుంది అన్నది. 5:20 అట్లా అవుతుంది టైం ఇప్పుడు. ఇప్పుడు వాళ్ళు కూడా ఎంత దూరం ఉండదు. ఇప్పుడు మా ఈ ఊరు నుంచి మా ఊరికి ఎంతనో అక్క వాళ్ళ ఊరు నుంచి కూడా మాకు కూడా అంతే డిస్టెన్స్ ఉంటుంది. ఇక ఆమె రాగానే అక్కడికి వెళ్ళాక సౌకోట్ అయితే ఎక్కిస్తాము. ఈ సౌకోట్ ఎక్కించినప్పుడు కొంతమంది గుడాలు వస్తారంట, అది మనకు తెలియదు. మా దాంట్లో అయితే అది ఏం లేదు. నార్మల్గా కొబ్బరికాయ పెట్టేసి గుమ్మడికాయ కొట్టి పాలు నెయ్యి పసుపు కుంకుమ వేసి కడప కడిగేస్తారు. మనం పైన 2 రూమ్లు వేసినప్పుడు ఏం చేసినాం గుర్తుందా నీకు? ఒకదానికి గుర్తుంది. ఫస్ట్ దానికి కడప పెట్టి గుడాలు పోసినాం అనుకుంటా. అప్పుడు పోయలే ఏదో చేసినాం నాకు తెలిసి. సిరిసా లేదా అప్పుడు? పోసిండొచ్చు, నాకు కూడా అంత ఐడియా లేదు, మర్చిపోయినా నేను కూడా. నాకు కూడా గుర్తులేదు. అయితే కొంతమంది పోస్తారంట, ఇక మేమైతే ఏం పోయలేదు. కాకపోతే పండగ చేస్తారు, మంచిగా కూల్ డ్రింక్స్ చేస్తారు, స్వీట్ పెడతారు. ఇప్పుడు పోయినాక అవే ఉంటాయి. ఆడవిళ్ళు వస్తారు, అందరు వస్తారు కదా. ప్రాసెస్ ఏముంటాయి మేడం? ప్రాసెసా? అది ఫస్ట్ సౌకర్యం తీసుకొస్తాడు, తీసుకొచ్చి ఫిట్ చేస్తారు. ఒక కట్టే మేస్త్రి వస్తాడు. మళ్ళా మేస్త్రి వస్తాడు, పొద్దున నుంచి ఆనే ఉండు మేస్త్రి. అయితే పొద్దున నార్మల్ గా ఇప్పుడు సిమెంట్ అంటడానికి ఇట్లా పోస్తారు కదా డ్రిల్లింగ్ తోటి, అవి చేస్తా అని చెప్పేసి వేయండు గిరి పొద్దుగల. అక్కడ పోయినాక ఇక మళ్ళీ మంచి రోజులు లేవని చెప్పేసి ఇక అప్పటికప్పుడు మాట్లాడుకొని ఆర్డర్ ఇచ్చేసిరు. సౌకోట్ కూడా రెడీ అయిపోయింది. నార్మల్గా ఒక రూమ్ అందం అయితే కింద సౌకోట్ అయితే ఇప్పుడు కిందికా చెట్లు పెట్టారు నాన్న, అది సౌకోట్ పెడతారు. సౌకోట్ అంటే అప్పుడు చిన్న ఉంది అది డోర్ పెడతారు. డోర్ పెడతారు నాన్న, కొత్త డోర్ పెడతారు అత్తోళ్ళ ఇంటికి. రెడీ అయినా వారా నువ్వు? ఇట్లా వస్తావారా? సరే నాన్న పాప నేను చేసి పెట్టుకోదాం. బండి లేదు మరి, కార్ లేదు కదా. అత్త మీ ఇల్లు కంప్లీట్ అయిపోయిందా, కొత్త ఇల్లు అయిపోయిందా మీ ఇంటి కాడ అని అంటుందండి. ఇంకా లేదురా కడుతున్నాం అని చెప్పేసి చెప్పిన. ఇక నేనైతే రెడీ అయినా. ఇక వదిన కూడా ఆకిలి ఊడ్చి వదిన రెడీ అయిపోతుంది. ఇక పెద్ద వదిన కూడా రెడీ కావాలి. నాని పాప రెడీ అయింది. ఇక మీరే ముఖాలు కడుక్కొని బట్టలు వేసుకుంటే నేను ఎట్లా అట్లా అడ్జస్ట్ అయ్యి 3 బండ్లు ఉన్నాయి, 3 బండ్ల మీద వెళ్ళిపోదాం. 3 బండ్ల మీద పోతాం ఈజీగా. 2 6 మంది, 2 8 మంది ఉన్నాం. 8 మంది అంటే ఇలా ఫ్యామిలీ ఒక బండి, ఒక బండి మీద ఇద్దరు, ఒక బండి మీద నాయన నేను. సరిపోతారు. మా ఇంటికి రా. వస్తావారా? కార్ లేదురా మరి, అది ఆమె తెలియదు ఇంకా మన కార్ లేదన్న విషయం. వస్తుంది ఏం కాదు తినాలి. ఒక్కసారి కాత్తోళ్ళ ఇంటికి పోదాం. కార్ కూడా స్టార్ట్ అయిపోయింది వర్క్. అన్ని రెడీ చేసి పెట్టుకున్నాం మరి. రాత్రి వరకు అత్తమ్మ ఇంటికే ఉందాం, సరేనా? హాయ్ పాప, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మంచిగున్నావా? ఎప్పుడు వచ్చినావా? మధ్యాహ్నం. గంత ఎండకి ఎందుకు వస్తున్నావు నాయన? మెల్ల సాయంత్రం రావచ్చు. పెడదామని చెప్పారు, సౌకోట్ ఎక్కిస్తామంటే. ఏమైందిరా జ్యోతి? జ్యోతి కప్పనంటే ఎలగొట్టు, ఆ మోంగా కూడా అట. అది సౌకోట్ పెడతారని వచ్చినావా? అయితే ఏమేం చేస్తారు ఏమైనా ఐడియా ఉంది నీకాడ? మన రూమ్కి పైన పెట్టినాం కదా, అవి గుర్తుందా? స్వీట్ పెడతారు ఎవరైనా, అది శుభకార్యానికి. సౌకోట్ పెట్టినప్పుడు ఏమేం చేస్తారు? ఏమైనా పాట గిట్ట ఏమైనా వాడతారా? ఏమైనా చేస్తారా? ఏముండదు ఇంకా సింపుల్నే పెడతారా? ఏమైనా శిరీష? వాకిలు ఉడిస్తే అయిపోతుందా? గిడుండు వెనక సైడ్. ఇగో వెనక సైడ్ చూడు, గ్రీనరీ ఎట్లా కనబడుతుందో ఆడ. నిజంగా ఇంటి ముంగట పచ్చని చెట్లు ఉంటే ఆ వాతావరణం హైలైట్ ఉంటుంది అసలు. మీ ఇంటికాడ ఇంకా తక్కువ దూరం ఉన్నాయి కదా.
మరి అట్లా పెద్ద చెట్టు దూరమే పెట్టాలి ఇక. ఆ, మరి దగ్గర పెట్టారు కదా. అట్లా కాకుండా అక్కడ గ్రీనరీ కనబడితే మస్తు అనిపిస్తుంది ఇంటి మూడు చెట్లు. ఏం చేస్తున్నావు రెడీగా పోయి ఇప్పుడు నువ్వు? ఇంక ఇది ఉడిచి ముఖం కడుకుంటే అయిపోతుందని ఆకిలి ఉడుసా తొందర రెడీగా మరి లేచినావా క్రియాంచ్? ఏడ్చిండా? ఇప్పుడే లేచి ఏమన్నాడు పొట్టు పొట్టాడు. చేతి పెట్టండి, చేతి పెట్టు, చూపెట్రా. క్రియాంచ్ అని నీ పేరు? చేయి మీద రాసిన నేనే పెన్నుతో బాగా ఆడినుండే, పెన్ను మీద రాసి పెట్టిన. ఆ రూమ్లో మస్తు ఆడిన మాతో అయితే ఎనర్జెటిక్ బ్రైట్. రెడీ అవుతున్నా నువ్వు? వెళ్దాం పడుకుంటావు ఇంకా పోమ్మ తొందర రెడీగా పో. నేను ఇప్పుడే లేచింది. రెడీ అయ్యాను కూడా. జుబ్బా ఇదే ఉండదు, జుబ్బా అదే ఉండదా? వస్తుంది ఇప్పుడు టీ షర్ట్లు ఏ వేసినా. ఇప్పుడు సాయంత్రానికి ఇప్పుడు మధ్యాహ్నం ఉన్న వేడి అంతా ఇప్పుడు చల్ల రూపంలో ఉడుకుతుంది. గాడు గిట్లా పెట్టలేదు అనుకో మస్తు భరించి పడుతుంది. ఇప్పుడు ఇంకా ఉడకపోస్తుంది. ఆడ మంచిగా ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్ ఎక్కినాం అనుకో చల్లగా గాలి వస్తుంది. పైకి ఎక్కగా ఎందుకు కిందనా ఇప్పుడు? కిందనే పెడతారంట. అవునా? ఏమో చూడాలా మరి. అరే అత్తలుంటి మారా మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసినావా నాని? మరి అది ఎంత మీదకి ఉంది అది. ఎందుకు చిన్న అయింది చూద్దా? అది బాగుంది, అది స్లీవ్లెస్ ఉబ్బరి వేయకుండా ఉంటుంది మంచిగా. బొట్టు పెట్టలే? పెట్టినాక పౌడర్ వేసినాక పెడతా. కాటుకనే పెడతా మీకు? స్టిక్కర్ పెట్టాలా? వద్దు, స్టిక్కర్ పోతాను కాటుకనే పెట్టుకో. తమ్ముడు లెక్క గట్టిగా ఉంటుంది, దిష్టి కూడా తాకదు. సరేనా? సో యాక్చువల్లీ నిన్న జ్యోతిని ఎగతాళి చేసినందుకు నాకు కూడా గొంతు పట్టేసి కొంచెం జ్వరం అయ్యి కొంచెం మెడనరాలన్నీ గుంజి కొంచెం బాధలో ఉండే. అందుకని చెప్పేసి పొద్దున్న నుంచి ఇప్పటి వరకు రిలాక్స్గా రెస్ట్ తీసుకున్నా. ఇంకోటి ఏమవుతుందంటే నిద్ర ఈ ఎండాకాలం వస్తే నాకు నిద్ర ఉండదు కదా. డైలీ 2 o'clock 3 o'clock పడుకుంటా, మళ్ళీ 5 o'clock లేస్తా. అట్లా ఈ నిద్ర సరిపోక కూడా కొంచెం హెడేక్ ఎక్కువైపోయింది. హెడేక్ ఇంకా ఈ సర్ది, గొంతు పట్టేయడం, చిముడు గారడం, ఇక అన్నీ వస్తాయి అన్న ఒకటేసారి. అందుకని చెప్పేసి నేను వస్తలేను, మీరు పోతున్నారు. అంత లేదు అన్న వస్తా, నేను వస్తా. జ్యోతి ప్రతి దగ్గరికి నేను వస్తూనే పోయింది జ్యోతి. అన్న అదంతా ఇష్టపెట్టన్న, ఇది నా ఇంటికి. అందరు నా వాళ్ళు అందరు రావాలి కదా. నేను హాస్పిటల్ పోతున్నా, ఇలా వస్తా. నువ్వు హాస్పిటల్ నుంచి రా. జతి బండి మీద మళ్ళీ ఇప్పుడు అన్న వచ్చాక నేను ఇంటికన్నా ఉండాలి. ఎట్లయినా ఇద్దరు ఊరి బండి మీద అని చెప్తున్నా కదా. నాకు లెక్క కడుతుంది. ఇంకెవరు కడతారు? నాయన నాన్నగాడు చెల్లి ఒక బండి మీద, వాళ్ళిద్దరు ఒక బండి మీద, మీ ఇద్దరు ఒక బండి మీద. నేను హాస్పిటల్ పోతా కదా జ్యోతి. అన్న నువ్వు హాస్పిటల్ ఇద్దరు కలిసి వర్రి. నేను ఇంటికన్నా ఉంటాను, నువ్వు వచ్చినాకనే నన్ను ఎక్కించుకోను. ఇంటికాడ ఎందుకు? ఆడికి పోయి ఆడ చూపించుకుని అట్లా చట్టే వస్తే అయిపోతాయి కదా. మళ్ళీ ఇల్లు అది అని అంటే చీకటి అయితే. ఇంటికాడికి వెళ్ళి బయటికి వెళ్తే నాకు 100 దారులు. అందుకనే ఇప్పుడు ఎంబడి ఉంది కదా ఒకటే దారి. ఒకటే దారి అన్న, అది అర్థం చేసుకుంటలేవు నువ్వు. ఎవరంతా సప్పగా అట్లనే అవుతుంది జ్వరం వస్తే. జ్వరం వస్తే అట్లనే అవుతుంది కదా. నడువురు అన్న తొందరగా 5-6 అవుతుంది అన్న టైము. అప్పుడే జ్యోతి 46 గదే మరి 6 కదా 5:46. లాస్ట్కి అయితే 6 ఉండలేదా? సో యాక్చువల్లీ ఏంటంటే ఈరోజు ఒక చిన్న ఇన్సిడెంట్ అయింది. ఎవరికి? రాత్రి భరత్ అయింది కదా. ఆ భరత్లో డాన్స్ ఆడదాం అనుకున్నాం, ఆడలేకపోయినాం. మేము మా యూత్ అంతా కలిసి ఇప్పుడు మళ్ళీ పెట్టుకుంటారా డీజే? జ్యోతి రాత్రి తిందామని పోయేసరికి 11 అవుతుంది, ఆకలి అవుతుంది. మధ్యాహ్నం తిన్నాం. ఏంటంటే నేను హాస్పిటల్ పోతున్నా, మీరందరూ కలిసి పోయి ఆమెను కూడా తీసుకోవో. నువ్వు ఎందుకు జ్యోతి నా ఎంబడి? అన్న భర్తకు భార్యనే తోడన్నా. ఉండకపోతే ఇంకోరు ఎంబడి ఉంటా బావా. అదే కదా, భార్య భర్తల అనుబంధం జన్మ జన్మల సంబంధం. కరెక్టే. ఇప్పుడు హాస్పిటల్ కాడ గామ చేసేసేపు బుడ్డోని ఎత్తుకొని వచ్చి మీ అందరు కలిసి పోతే అయిపోతుందా? ఏడబడతామన్నా బండి మీద. ఎట్లా పోతాం పోనీకి? ఆడాలి ఇద్దరు నయ్యం ఇక ముగ్గురం కూర్చుంటాం. నలుగురు కాదు, నానిగాడు ఆ బండి మీద. ఈ బండి మీద 4 పోరన్న ఎత్తుకొని నేను ఎట్లా కూర్చోవాలి? అట్లా అంటావా? కోరడుగా బుడ్డోనికి శిరీషకి ఇక నీకే తెలియాలనుకుంటే ఎట్లయినా పోవచ్చు. అందుకే మరి రా కదా. నాకు అర్థమైంది, నన్ను వచ్చేసి నేను ఏడరాను అని చెప్పేసి. అన్న ఒకటి గుర్తు పెట్టుకో అన్న, నువ్వు ఏడికి పోవాలనుకున్నా మా ఇంటికి. అర్థమవుతుందా? సరే జ్యోతి సరే. మీరు వస్తే నాకు సంతోషంగా ఉంటుంది, నేను మీ ఇంటికి వస్తే మీకు సంతోషం. అస్సలు ఉండదు. చూసినావా అన్ని మెంటల్ చేసేవాడు తిప్పించుకుంటాడు. నాకు తిట్టేటోళ్ళన్నా నన్ను ఎగతాళి చేసేటోళ్ళన్నా నాకు చాలా ఇష్టం. ఇగో అవన్నీ ఏమైనా వేసుకోరు కానీ నడువు దబ్బున టైం అవుతుంది, 6 అవుతుంది.
నాయన బండి స్టార్ట్ చేసి నాయన నీ పేరుతో హడలు చేస్తున్నారు రక్తపాక జడలు. బాయ్ డబ్బున్నారు పోతున్నారు నడవానా అరే ఏమైందిరా అట్లా పోతున్నావు సిగ్గుపడుతున్నాయిందిరా వస్తున్నా అమ్మకు మంచిగా మొక్కు. మొక్కుతా అమ్మ కడప పెడుతున్నాం, గోడ కడుతున్నాం, ఇల్లు కడుతున్నాం. నువ్వు ఉంటే తొందరగా అయిపోతుండే కానీ కొద్దిగా లేట్ అవుతుంది. అయినా సరే అన్నలు ఇంకవాడి చేపిస్తారు. పోయిండి అన్నాడా లేడు కానీ సరే మొక్కుపోతుందా మొక్కేసి వస్తా. అందరు రెడీ అయినట్టే అందరు రెడీ అయినట్టే వెళ్ళిపోదాం ఇక. ఆ బండ్లో పెట్రోల్ ఉందా? ఏందా ఆ బండి చాలా అవుతుంది మరి. కొట్టు ఏమో పోతుంది పోదా అందాక 2 మళ్ళీ పోలేమా? అరే ఇప్పుడుదాకా అంటే ఏమన్నారా మీరు? ఏమని 2 మళ్ళీ మేము వెళ్ళిపోయి నేను అటు పోయేస్తాను ఏమన్నారు? రా బండ్లో పెట్రోల్ ఎక్కడైనా అడుగుతున్నా. ఏ గల్లు ఎందుకు ఒప్పిలే? ఏమో తీసుకెళ్ళలేము మన బండి. వాడు చూడు ఈయన బండి ఎక్కినందుకు. ఎక్కుతారా నువ్వు కూడా బండి? ఎప్పుడు బండి పోలే కదా జర్నీ. చల్ చల్ చల్. చెల్లి ఉంది కదా, నేను చెల్లెని మర్చిపోతున్నా. మరి డోర్ పెట్టకపోయినా కరెంట్ వచ్చింది చేతి వాసన లైట్ బంద్ చేయవా? చల్ పరి ఏమైంది? వస్తున్నా నేను బండి తీసుకొని వస్తా. సరే పడతావు మెల్ల. ఆ గ్రిప్ కరెక్ట్ లేదా అన్న? అవురా కానీ వెంటిలేషన్ సూపర్ ఉందని ఇక్కడ కదా. మామూలు కింద కూర్చుంటే పంచ చల్లగా గాడిపోస్తుంది. లేస్తే చూడు ఎంత మంచిగా ఉందో. ఇట్లా చుట్టూ పొలాలు కనిపించాలి చూడు. ఇవన్నీ పొలాలే. అట్లా చుట్టూ పొలాలు కనిపించాలి. ఇటు చూస్తేనేమో ఊరు మొత్తం కనిపించాలి. మనకు వెంటిలేషన్ మంచిగా ఉండాలి ఇంట్లో. నాకు ఎక్కువ ఇష్టం ఏం తెలుసా, ఇప్పుడు గోడ కట్టినాం అనుకో, గీడికి వెళ్ళి ఈ పిల్లర్ కదా, గీడికే గోడ కట్టాలి. ఈ నుంచి మొత్తం గ్లాసా అంటే వెంటిలేషన్ కోసమా? ఇది గోడ, మళ్ళీ ఇడికెళ్ళి ఇటు దాకా గోడ, మళ్ళీ ఇడికెళ్ళి ఇటు దాకా గ్లాస్. మొత్తం గ్లాస్ పెట్టుకుంటే నా ఎవడ రాయత్వం కొడితే ఎట్లుంటుంది? కొట్టొద్దు మరి. సీసీ కెమెరాలు ఫిట్ చేసుకోవాలి చుట్టూ. ఆయన ఎందుకు కొడతారా? వేరే ఊళ్ళి మీదకి ఎందుకు కొడతారు చెప్పు? ఎవరు కొట్టరు కానీ గ్లాస్ ఉంటే మళ్ళీ కటన్ చేసుకోవడం కానీ కొద్దిగా ఇబ్బంది. కానీ వెంటిలేషన్ అయితే సూపర్ ఉంటుంది. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు, పెళ్ళి ఒకటేసారి అయిపోతుంది. ఉల్లిగడ్డకి ఇప్పుడు వచ్చింది. యాక్చువల్లీ ఇల్లు అంటే పెళ్ళి ఒకటేసరికి అయిపోతుంది, ఒకటే రోజు చేసేస్తారు, పెళ్ళి కథం అయిపోతుంది, దాని తర్వాత ఎక్కడెక్కడ అయిపోతుంది. కానీ ఇల్లు అనేది ఒడవదు, పని మస్తు పని ఉంటుంది. యాక్చువల్లీ మేము ఏమనుకున్నాం అంటే 3 monthsలో ఇంట్లోకి వస్తారు అనుకున్నాం, కానీ 3 months అయిపోయింది, ఇంకా గోడలు కూడా స్టార్ట్ కాలేదు. ఈరోజు గడప పెడితే కింద స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత ఫస్ట్ ఫ్లోర్లో చేసి, దాని తర్వాత ప్లాస్టింగ్ చేసి, లప్పం వేసి, ఇంకా వైరింగ్ అన్ని ఫిట్ చేసి, లైటింగ్ చేసి, ఎలక్ట్రీషియన్ ఇవన్నీ వరకు అయిపోయేసరికి, ప్లంబర్ వరకు అయిపోయేసరికి ఇంకొక 2 months వరకు ఉంది పరిస్థితి. అంటే ఇక అన్నీ సెట్ చేసుకోవాలి కదా. అట్లా ఇట్లయితే ఈ వెదర్ అయితే నాకు మస్తు నచ్చింది. ఈ సాయంత్రం పూట పైకి వచ్చి పెంట్ హౌస్ ఒకటి వేయాలి నిజంగా. పెంట్ హౌస్ మస్తు ఉంటుంది ఇక్కడ, మస్తు సెట్ అవుతుంది. గీకి తీసుకోవాలి. సౌకోట్ వస్తున్నట్టు ఉంది. చౌకోట్ రైట్, ఇప్పుడు తీసుకొస్తారు చౌకోట్ పెట్టేసి. యాక్చువల్లీ చౌకోట్ అనేది పెద్ద పండుగ. మనం మన ఇంటికాడ పెట్టినప్పుడు చౌకోట్కి ఎంతమంది పిలిచాం? అవును చాలా మంది వచ్చారు. ఈ రోజు లాస్ట్ డేట్ కాబట్టి రేపటి నుంచి రోజులు మంచి లేవని చెప్పేసి సడన్గా ఫిక్స్ అయింది ఇది. లేకపోతే వాళ్ళు కూడా అందరికి చెప్పుకున్నట్టే లేము. మధ్యాహ్నం ఫిక్స్ చేసారు, నాకు కూడా తెలియదు సార్. అంటే మనకేం పని చేయదు కదా, ఇప్పుడు మనం ఏం చేయలేము, ఏది ముట్టుకోలేము, ఏం కాదు. కానీ వెంటిలేషన్ మాత్రం సూపర్ అనిపిస్తుంది. ఆల్మోస్ట్ ఆ చెట్టు హైట్ ఉన్నాము మనం. లేము, అది ఇంకా హైట్ ఉంది చెట్టు. ఇంకా హైట్ ఉంది కదా, రాజకీయాలు తాగాలి, ముసలి అవుతుంది. అవును యాక్చువల్ రాజకీయాలు తాగదామన్నాడు. అవును నేను చెప్పింది కానీ మళ్ళీ పొద్దుగా ఫోన్ చేసి నాకు, నేను అరే నాకు జ్వరం వచ్చిందిరా, నేను రాను అని చెప్పిన. అరే సరే అన్నాడు. కానీ తాగేది ఉండే. రేపు తాదాం మరి, రేపు వాళ్ళు ఉండరు పొరగాలి ఎవరు. రేపు అందరు డ్యూటీలో పోతారు ఎక్కడో అక్కడ. రేపు షూటింగ్ తీద్దామని నేను అనుకుంటున్నాను. సరే అందరం మంచిగా ఉంటే ఇద్దాం. ఎండలు ఎట్లున్నాయన్నా? అమ్మ అరే ఎండాకాలం ఆపుదామా? లేకపోతే నేను అదే అనుకుంటున్నా. ఘోరంగా కొడుతున్నాయి. నేను ఒక్కరోజు హైదరాబాద్ పోయించినందుకే నాకు వడదెబ్బ తాకిందట డాక్టర్ అన్నాడు. చెప్పిందా? పోయినా అసలుకి పోయించిన టాబ్లెట్ ఇచ్చిండు. ఇంజక్షన్ ఇస్తాడా? నాకు ఇంజక్షన్ వద్దన్నా. 2 టాబ్లెట్ ఇచ్చిండు, వేసుకున్నా. నోరంతా చప్పగా ఉంది. అదే లో ఫీవర్. వేడి గాలి పీల్చుకుంటుంటే అట్లా వస్తలేదు గాలి, దమ్ము అవుతుంది. మనం ఎప్పుడు కడతాం రా ఇల్లు? కడదాం. అది అన్నదిగా వచ్చే సంవత్సరం లోపు 3 అంతస్తుల బిల్డింగ్ కట్టాలని చెప్పేసి నేను కాలు మొక్కింది ఇక. ఎంత లేదన్నా కానీ 60 నుంచి 70 లక్షలు అవుతారా? ఈజీగా అవుతుంది అన్న. 3 ఫ్లోర్లు కట్టాలంటే. అంటే ఇప్పుడు ఈ జాగా చిన్నది కానీ మనకు ఒక 100 గజాలని ఉంటుంది కదా. మనది 130. 130 అయితే పిల్లర్లు పడుతుంది, మస్తు కావాలి పైసలు. అప్పుడు మళ్ళీ ప్రతిదీ పెరుగుతూనే ఉంది రేట్. ఇంకా రేపటికల్లా ఉన్నాయి. వీళ్ళు తొందరగా చేసారు, మంచి ప్లాన్ చేసారు. వీళ్ళు తొందరగా కంప్లీట్ చేసేసుకొని ఇంకొక 3 లక్షల మొత్తం వీళ్ళు ఇంట్లోకే వచ్చేస్తారు.